జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద గోనెపట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. అక్కడనున్న యోధులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏడుపులోను రోదనంలోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను పిలుచుకొని పడి ఉండేది. యూదులను సంహరించుటకై షూషాన్లో ఇవ్వబడిన యాజ్ఞపత్ని ఎస్తేరుకు తెలుపుము. ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపములు చేయటకై పోవలనని చెప్పుము. మొర్దెకై ఈ ఆజ్ఞ ప్రతిని మీకు ఇయ్యమని చెప్పెను. రాజులైన మొర్దెకై ఈ ఆజ్ఞ ప్రతిని మీకు ఇయ్యమని చెప్పెను. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃపురమున ప్రవేశించిన రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి ఒక్కరు సంహరించు. కఠినమైన ఆజ్ఞ గలదని సంస్థానముల జనులందరికీ తెలిసింది. నేటికి 30 దినములు రాజు వద్దకు పిలవలేదని చెప్పు. పిలువబడక ముందే రాజు యొక్క అంతఃపురమున ప్రవేశించిన ఎడల కఠినమైన ఆజ్ఞ కలదు. రాజు నగరులో ఉన్నంత మాత్రం చేత నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉండినడలా నీ తండ్రి ఇంటి వారు రక్షించుదురు. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనుము. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను పోయి షుషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకునుడి. నేనును నా పనికత్తలు కూడా ఉపవాసం ఉందుము. నేను రాజు నద్దకు ప్రవేశించుదును. నేను నశించను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము జరిగించెను. ఇది రొటీన్ అవుతుంది లాక్ వస్తుంది లాక్ అయింది అని చూపిస్తుంది.